హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనము చిన్న టాపిక్, మనము ప్రతి ఒక్కరూ ప్రత్యేకం, ప్రతి ఒక్కరూ విశిష్టమైన వాళ్ళు, ప్రతి ఒక్కరూ ఒక యూనిక్ క్వాలిటీస్తో ఉన్నారు భూమిపై. ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకము, ఏకైకము. మీ విలువను మీరు తెలుసుకున్నట్లయితే నిజంగా కూడా మీరు ఏదైనా సాధించగలరు. సో మనము ఎందుకోసం ఈ మాట చెప్తున్నానంటే, మనం చాలా చాలా విలువైన వాళ్ళము. ఎందుకోసం అంటే మనం కూడా బ్రహ్మ పదార్థం నుంచే విడిపడ్డాం. మనం కూడా ఆత్మశకలమే. సో సర్వజ్ఞత, సర్వప్రజ్ఞ మన లోపల, అనంతమైన జ్ఞానం మన లోపల దాగి ఉంది. అనంతమైనటువంటి శక్తి మన లోపల దాగి ఉంది. కానీ మనముగానే ఇక్కడ లాక్ అవుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైతే మనము ఒకరిని గొప్పగా చూస్తామో, ఒక గురువు కానీ లేదంటే ఎవరైనా సరే ఒకరిని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఇప్పుడు నన్ను ఒక గొప్పవానిగా చూసినప్పుడు, ఒకరిని మీకంటే మీరు తక్కువ చేసుకొని ఒకరిని ఎక్కువగా చూస్తున్నారంటే, అప్పుడు మీ యొక్క ఎనర్జీని, మీ యొక్క జ్ఞానాన్ని మిమ్మల్ని మీరు తక్కువ అంచనా ఇస్తున్నారని అర్థం. మీ విలువ ఇంకా మీకు అర్థం అవ్వలేదని అర్థం. ఎప్పుడైతే మీ లోపల ఉన్నటువంటి మీ విలువను మీరు గుర్తిస్తారో, మీరు ఏదైనా సాధించవచ్చు ఈ భూమి పైన. మీరు ఇంపాసిబుల్ అనేది ఏది లేదు మీకు. మనం అనుకుంటాం ప్రతి దగ్గర కూడా ఎవరో కొద్దిమంది మాత్రమే ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొందుతారు, కొంతమంది మాత్రమే కారణ జన్ములు, కొంతమంది మాత్రమే ఎంతో పుణ్యం చేసుకొని ఈ భూమిపైకి వచ్చారు, ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటాం. కాదు, ఎవరైనా సరే ఇక్కడ అల్టిమేట్ ఫ్రీడంలో ప్రతి ఒక్కరు ఉన్నారు. మీ స్వేచ్ఛ, మీ సంకల్పం ద్వారా మొట్టమొదటి మీ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం, మిమ్మల్ని మీరు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు నిర్ణయించుకోవాలి. సరి అయిన క్లారిటీ, కంప్లీట్ క్లారిటీ మీకు ఉన్నట్లయితే, మీరు జస్ట్ మీ యొక్క ఫోకస్ ఎక్కడైతే ఉంటుందో, మీ గురి ఎక్కడైతే ఉంటుందో, అది మీకు ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. అవన్నీ కూడా మీరు అందుకుంటారు. మనము అలా కాకుండా మనమే ఇక్కడ ఒక దగ్గర కూర్చొని ఒక దగ్గర లాక్ అయిపోతున్నాం. మనం ఒకదానికి ఫిక్స్ అయిపోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక గురువుని, ఏదో ఒక కమ్యూనిటీని, లేదంటే ఒకే దగ్గర ఇది ఫైనల్ అని చెప్పేసి ఫిక్స్ అయిపోతున్నాం మనం. మీకు పరిమితాలు లేవు. ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి అపరిమితమైనటువంటి ప్రజ్ఞ, అపరిమితమైనటువంటి ఫ్రీడమ్, అనంతమైన శక్తి, అనంతమైనటువంటి ఫ్రీడమ్ ఇవ్వబడ్డది. ఇది కేవలం మానవులకి మాత్రమే ఉంది. కానీ మనము దాన్ని మొత్తం కూడా మన ఆలోచనల ద్వారానే, మన పరిమితాలు, మన లిమిటేషన్స్ వల్ల అవంతా కూడా లాక్ అయిపోయినాయి. మన ఎనర్జీ సెంటర్స్, మనకు ఇంకా సెన్సెస్ ఎందుకు యాక్టివేట్ అవ్వడం లేదు మన లోపల అంటే కారణం ఒకే ఒకటి: నిన్ను తక్కువగా చూసుకోవడం, నీ విలువను ఇంకా గుర్తించకపోవడం. నీ విలువనికి ఎవ్వరు కూడా ఇంకా కంప్లీట్గా ఏ గురువు చెప్పడం లేదు. ఇంకా మనము టైం పడుతుంది, ఇంకా ఎంతో సాధన చేయాలి, ఇంకా ఎన్ని జన్మలో 100 సంవత్సరాలు కూర్చోవాలి, లేదంటే ఎంతో జపం చేయాలి, ఎంతో రకరకాల ఆసనాలు, ఏమో ఎఫర్ట్స్తో వస్తుంది అనుకుంటున్నారు. ఆత్మజ్ఞానం కాదు. మీరు ఎప్పుడైతే సరైన శ్రద్ధతో మీ గురి ఎక్కడ ఉంటుందో, మీరు ఎక్కడ ఫోకస్ చేస్తారో, నిర్ణయించుకుంటారో నేను తెలుసుకోవాలి అని, అనంతమైనటువంటి ఆ జ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని, ఆనందాన్ని, బ్రహ్మానందాన్ని పొందాలి అనుకుంటే మీరు క్రియేటర్స్గా మారాలి. మీ శక్తిని వినియోగించాలి. నేను లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. దీనికోసం మీరు సంవత్సరాల తరబడి, లేదంటే జీవితాలు అంకితం చేసి మీరు ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు నిర్ణయించుకుంటే చాలు, మీరు సంకల్పించుకుంటే చాలు, శ్రద్ధతో, పట్టుదలతో ఉంటే చాలు. మీకు కావాల్సినవన్నీ కూడా మీ జీవితంలో దొరుకుతాయి. మీకు ఏమేమి కావాలనో, ఎలాంటి సాధనలు, ఎలాంటి గురువులు, ఎలాంటి జ్ఞానం కావాలనో, ఎవరు లేకుంటే మీ అంతరాత్మని ప్రబోధిస్తుంది. మీలో అనంతమైన ప్రజ్ఞ ఉంది. ఆ ప్రజ్ఞనే మీకు దారి చూపిస్తుంది, ఆ ప్రజ్ఞనే మీకు బోధిస్తుంది. మీ ప్రబోధం జరుగుతుంది. మీరు ఏదైనా, నేను చెప్పే ప్రతిదీ కూడా నేను కనెక్ట్ అయి చెప్తున్నాను. ఇక్కడ
ఇక్కడ ఉపనిషత్తు, ఇక్కడ మనము జ్ఞానం బోధించాలంటే మనకి మనం కనెక్ట్ అయ్యి మీరు ఏదైనా చెప్పవచ్చు. నేను కనెక్ట్ అయ్యి మీకు చెప్తున్నాను, ఎవరికైనా ఏదైనా సాధ్యమే. మీ విలువని మీరు గుర్తించండి, చాలా ఉంది. మీరే ఆ దేవుడిని మీరు నమ్మండి. మీలోని ప్రతిదీ కూడా మీరే సృష్టిస్తున్నారు. ప్రతి జీవితానికి వాస్తవ కారణమని మీరు తెలుసుకోండి. అప్పుడే మీరు ఎరుకలో ఉండండి. మీరు అవేర్గా గమనించండి. చాలా 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 విషయాలు మీకు అర్థమవుతాయి. ఇది మీకు ఎవ్వరు కూడా చెప్పే విషయాలు కావు. అసలు ఈ ఆధ్యాత్మిక జ్ఞానము, ఈ ఆత్మ గురించి చెప్పడము అంటే ఒక ఇంపాసిబుల్ని చెప్పలేని దాన్ని చెప్తున్నామని అర్థం. ఇది రకరకాలుగా ఒకరొకరికి ఒక వేలో అర్థమవుతుంది. కనుక మీరు సరియైన సంకల్పాలతో, సరైన దృక్పథంతో ఉంటే చాలు. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం పక్కకు పెట్టేసి ఏదైనా చేయగలను, ఆ ప్రజ్ఞ నాలో ఉంది. మీరు అలాగా సైలెంట్గా ఉన్నప్పుడు, ధ్యానంలోకి వెళ్ళినప్పుడు మీకు అర్థమవుతుంది మీ శక్తి అనేది, మీరు ఏం చేయగలరు అన్నది. మీతో మీరు కనెక్ట్ అయినప్పుడు మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. అప్పుడు మాత్రమే మీరు ధ్యానంలో మనం అలా సమాధికి వెళ్ళినప్పుడు, ఆలోచన రహిత స్థితికి వెళ్ళినప్పుడు మీకు అర్థమవుతుంది మీరు ఏదైనా చేయగలరని. మీలో అనంతమైన శక్తి దాగుందని మీకే అర్థమవుతుంది. దాన్ని ఎలా వినియోగించాలో మీకు అర్థమవుతుంది. మీరు ఏదైతే అనుకుంటారో, ఏదైనా సరే, ఏదైనా పాసిబుల్ మీ యొక్క జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదైనా సాధించే కెపాసిటీ మీకు ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.